ఇప్పుడు మీరు కొట్టిన మందులు ఇవేనా మొత్తం? మొత్తం ఇవేనండి. ఇంకా ఉన్నాయి కానీ చూపెట్టండి ఒకసారి, ఏమేమి మందులు కొట్టారు చూపెట్టండి. ఇది కొమ్మకులుడి కొట్టినండి. ఇది కొమ్మకులుడి కొట్టిన తర్వాత దాంట్లో ఇంకో రకాల వెరైటీలు కలిపి కొట్టినాం. అది బెస్ట్ లైఫ్ సైన్స్ వాళ్ళది ట్రైకో. తర్వాత దాని తర్వాత ఈ ఎక్స్పోనస్ కొట్టారు రైతు. జంపు కొట్టినామండి. ఎక్స్పోనస్, జంపు, తర్వాత ఇక సిమోడిస్, పోలీస్, తర్వాత ఇక గ్రాసియా, హనాబి, లానోవో, సీజ్మైట్, తర్వాత ఇక వాయు యంత్ర, మెరాకిలు, ఎలక్టో, సీజ్మైట్, తర్వాత ఇక పోలీసు, మెరాకిలు, ఇవన్నీ బ్రాండెడ్ మందులే కొట్టినావు బాబాయ్. భయం మందులు అనేది ముట్టుకోలేక మీరు. చూడండి, అన్ని పెద్ద పెద్ద మందులే. మళ్ళీ కొట్టినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది స్ప్రేయింగ్ కి? ఇక స్ప్రేకి పెట్రోల్ తోని 3000, ట్రిప్ కి 10 ట్యాంకులకి 3000. బాగా ఖర్చు పెట్టారు మీరు. మరి అంత పెట్టబట్టే అది లైన్ లోకి వచ్చింది. అవును, మీరు అంత ఖర్చు పెట్టారు, విత్తనాలు మంచిగా ఎత్తుకున్నారు, బ్రాండెడ్ మందులు కొట్టుకున్నారు కాబట్టి మీ తోట ఇలా ఉంది. అంతే. ఓకే, మామూలు కొడితే అది ఎక్కువ తీరుగుంటది. ఇప్పుడు మీరు అది కొమ్మకులుడు బాగా ఆగిపోయిందా దానివల్ల? అది కొమ్మకులుడు బాగా పనిచేసిందండి. ఇది నల్లికి బాగా ఏం పనిచేసింది మీరు కొట్టిన వాళ్ళలో? పోలీసు, జంపు కొట్టినాము. ఈ నల్లికి మాత్రం ఇది బాగా పనిచేసిందండి. ముందు ఎలక్ట్రో సీజ్మేట్ బాగానే పనిచేసిందా? ఇది ఈ డబ్బాలని మీరు తోటలో ఉంచొద్దు, తర్వాత పడేయాలి మీరు. బ్రొఫేరియా కొట్టారు కదండి. దీంట్లో మనకి ఎక్స్పోనస్ లో ఎలక్ట్రిక్ సెస్మెంట్ లో ఎలక్ట్రిక్ కొట్టకుండా ఇది బొబ్రియా కొట్టు, ఇది బాగా పనిచేస్తుందని ఇది ఇచ్చిండు. ఇది దీంట్లో ఏదంటే మన ఎలక్ట్రిక్ సెస్మెంట్ లో ఈ మందు కాకుండా ఇది బాగుంది అంటే ఇది దీని బంద్ చేసి ఇది బొబ్రియా ఇచ్చిండు. బ్రొఫేరియా. ఓకే.